ఏంటండి, కొత్త శారీస్కి డ్రెస్సెస్కి ఆయిల్ మరక పడిపోయింది. అబ్బా, ఈ డ్రెస్ని పక్కన పెట్టాలా, మనసు ఒప్పట్లేదా? మరి రండి, ఈ ఆయిల్ మరకని పోగొట్టే చిన్న ట్రిక్ని నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను. మనకి ఆయిల్ ఎక్కడైతే పడిందో మనం యూజ్ చేస్తున్న పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని ఎక్కువగా వేయాలి. పౌడర్ ఎక్కువగా వేసుకొని ఒక 20 మినిట్స్ని అలా ఉంచేసుకోవాలి. ఇది మనకి 20 మినిట్స్ బాగా ఆరే వరకు ఉంచుకోవాలి. ఎక్కువగా వేసుకోండి. పౌడర్ అనేది ఆయిల్ మరక ఎంతవరకు ఉందో అంత కూడా మనము పౌడర్ అనేది ఎక్కువగా పెట్టుకున్నాక చూస్తున్నారు కదా, నాకు 20 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక కాటన్ క్లాత్తోని మనకి ఆయిల్ మరక మీద పౌడర్ అనేది వేసుకున్నాం కదా, దాన్ని నీట్గా తుడిచేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కొంచెం గట్టిగానే ఆయిల్కి ఇది పౌడర్ అనేది పడుతుంది. దాన్ని మనం క్లీన్ చేసేసుకున్నాక చాలా నీట్గా అసలు ఇక్కడ మనకి ఆయిల్ మరక పడిందా అన్నట్టు ఉంటుంది. తప్పకుండా ఈ ట్రిక్ని అయితే యూజ్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా మనకి శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఆయిల్ మరక పడినా నో ప్రాబ్లం. ఈ ట్రిక్ని యూజ్ చేసుకొని మనం ఈజీగా ఆయిల్ మరకని అయితే చెరిపేసుకోవచ్చు. చెరపడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే మనం ఎక్కువగా పౌడర్ అనేది వేసుకుంటాం కదా, అందువల్ల కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, నాకైతే ఆయిల్ మరక అనేది పోయింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో. మరి మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్టింగ్తో నన్ను ఇంకొంచెం ముందుకు నడిపించండి. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా నాకు ఆయిల్ మరక అనేది పోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.